ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఒక వాక్యాన్ని జ్ఞాపకము చేస్తాను. మీరు కలవరపడకుండా చూచుకోనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అని ప్రభువు చెప్పాడు. ఎందుకు ఇది ఆరంభంలోనే చెప్పుకుంటున్నామనేది ఈ కార్యక్రమం ముగింపులో మీరే తెలుసుకుంటారు. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఈ యుద్ధములను గురించి చూడబోతున్నాం. ఈ యుద్ధం మరో ఘట్టానికి వెళ్తుందని అనేకసార్లు చెప్పున్నాం. ఇప్పుడు మొదటి ఫెయిల్యూర్ అంటే ఈ యుద్ధమన్నది కొనసాగుతుందన్నందుకు చాలా ముఖ్యమైన విషయం ఏంటని అడిగితే, హఠాత్తుగా ట్రంప్ చైనాకి వెళ్ళాడు. అయితే వెళ్ళినప్పుడు 10 ముఖ్యమైన వ్యాపారవేత్తలను తనతో కూడా తీసుకుని వెళ్ళాడు. ఇలాన్ మాస్క్ నుండి యాపిల్ సీఈఓ వరకు అందరినీ తీసుకుని వెళ్ళాడు. ఇది ఎందు నిమిత్తం అని చూసినట్లయితే ఈ యుద్ధములో వేరొక కార్యాన్ని తేవాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈ యుద్ధములో ఇరాన్ చైనాకి మద్దతుగా ఉంది, చైనా ఇరాన్కి మద్దతుగా ఉంది. ఇద్దరూ డబ్బు బదిలీలు యువాన్ వారి చైనా డబ్బుతోనే చేసుకుంటున్నారు అనేది క్రితం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన అక్కడికెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడు? ఇది ఎలాగైనా సుముఖముగా చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ని తెరిపించి, ఎందుకంటే అమెరికా వారి యొక్క ఈ ముఖ్యమైన కంపెనీస్ యాపిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి యొక్క 90% చైనాలోనే జరుగుతూ ఉంది. ఇలాన్ మాస్క్ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇలాన్ మాస్క్ వారి టెస్లా ఫ్యాక్టరీ ఎక్కడ ఉందని అడిగితే చైనాలోనే ఉంది. అందువల్ల అక్కడికెళ్ళి ఈ సీఈఓల్ని ముంచుకుని ఆయన ఒకందులకు ఈ విషయంలో మేకప్ చేసి తిరిగి ఈ యుద్ధాన్ని కొంత పోస్ట్పోన్ చేసే విధంగా చేయడానికే ఆయన వెళ్ళాడని, ఏ డిప్లొమాట్స్ని తీసుకెళ్లకుండా జస్ట్ ఈ వ్యాపారవేత్తలనే తీసుకునెళ్ళాడు. అయితే జరిగింది ఏంటంటే, చైనా అధ్యక్షుడు ఈయన కూర్చోపెట్టి చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ని ఇచ్చాడు. చాలా మాట్లాడాడు. అందులో మనకి ఈ యుద్ధానికి అవసరమైన ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటని అడిగితే, ఒక్కొక్క అగ్రరాజ్యం అంతానికొస్తుంది, ఇది చైనా అధ్యక్షుడు చెప్పింది. ఒక్కొక్క సామ్రాజ్యం ముగింపుకొస్తుంది, అదేవిధంగా అమెరికా యొక్క డైనాసిటీ కూడా ముగింపుకొస్తుంది. అయితే ఒక్కొక్క సామ్రాజ్యం ముగింపుకొచ్చేప్పుడు యుద్ధముతో ముగింపుకొస్తుంది. ఇది అలా కాకూడదు అనుకుంటున్నాను అని చెప్పి ముగించాడు. అయితే యుద్ధముతోనే ముగిస్తుంది. చూడండి, అమెరికా రాజ్యం పతనం కాబోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటుండగా యుద్ధం మరో ఘట్టానికి వెళుతుందని చూడొచ్చు. చాలా పెద్ద ఫెయిల్యూర్ ట్రంప్కి. అక్కడి నుండి వచ్చిన వెంటనే ఆయన చెప్పింది, పీస్ డీల్ చివరి నిమిషంలో ఉంది, ఎప్పుడైనా యుద్ధము కొనసాగుతుంది అని చెప్పాడు. సో యుద్ధానికైనా రెడ్ లైన్, డెడ్ లైన్ ఏవేవో చెప్తున్నారు. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. విశేషముగా యెహెజ్కేలు 38, 39 2 అధ్యాయాలు చెప్పబడిన ఆ యుద్ధానికైనా మరో ఘట్టాన్ని మనము చూస్తూ ఉన్నాం. దీనికి మధ్యలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా సమస్యలు పెద్దవై వారు లెబనాన్ని భయంకరంగా తాకిడి చేశారు. గొప్ప ప్రాణనష్టం ఏర్పడింది. ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. దానితో పాటు ఈ యొక్క యుద్ధానికైన కార్యాలు ఒకవైపున రష్యా ఉక్రెయిన్ సమస్య అన్నది తీవ్ర స్థాయికి అందుకుంటూ ఉంది. అందులో అన్ని వైపులా కూడా మీరు చూసినట్లయితే యుద్ధం అన్నది ముమ్మరంగా తయారవుతూ ఉంది. కొంచెం మీరు ఒక నెలలో జరిగిన వార్తలను చూడండి. ఒక్కొక్క దేశము ఆయుధాలను కొని సమకూరుస్తున్నారు చూడండి. ప్రత్యేకించి న్యూక్లియర్ ఆయుధాలను గురించి మాట్లాడటం, అది తీసుకొచ్చే టెస్ట్ చేయటము అన్ని కూడా చూడండి. ప్రపంచం గొప్ప యుద్ధ మేఘములోనికి ప్రవేశిస్తూ ఉంది. వీటిని గూర్చిన అప్డేట్ మీకు ప్రభుచితమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మీతో చెప్పడానికి మేము ప్రయాసపడతాం. ఇప్పుడు మనము మరొక ముఖ్యమైన ఘట్టానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఇదేంటని అడిగితే, ఈ యుద్ధం వల్ల అంటే ఇస్రాయెల్, ఇరాన్, ఈ యుఎస్ ఈ వార్ వల్ల ఆరంభమైన ఒక కరువు. బైబిల్లో కరువులను గురించి చెప్పబడ్డాయి. దీనిని ఆనుకొని ఒక కరువు వస్తుంది. 4 కార్యాలు జరుగుతాయని బైబిల్ చెప్తుంది. ఒకటి యుద్ధము, ఖడ్గము. నేను చెప్పేది ప్రకటన 6:8 ఖడ్గము. రెండవది కరువు, దాని తర్వాత ఏర్పడేది కరువు, తెగుళ్ల చేత ఏర్పడేటువంటి మరణాలు. చివరిగా భూమిలో ఉండే క్రూర మృగముల వల్ల ఏర్పడే కార్యమని మనం చూస్తున్నాం. ఇప్పుడు బాగా గమనించినట్లయితే యుద్ధాన్ని గురించి చూసామా? ఈ యుద్ధ ఆరంభం వల్ల ఏర్పడుతున్న పరిణామం ఏంటని చూస్తే కరువు. గొప్ప కరువు ఎందువల్ల ఏర్పడుతుందన్నట్టయితే, ఈ చమురు రాకపోవడం వల్ల మాక్సిమం ఈ ఆయిల్ అడ్డుపడింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్లో ఆగడం వల్ల. దాని పర్యవసనముగా ఒక్కొక్క దేశం ఒక గొప్ప ఆర్థిక సంక్షోభములో చిక్కుకుంటుంది. అంటే $65 ఉండిన ఆ బ్యారెల్ అట్లే కొంచెం కొంచెంగా పెరిగి ఈరోజు 110 నుండి 112 వరకు పెరిగింది. అతి త్వరలో జూలై నెలలో $200 పెరిగే అవకాశముందని చెప్తున్నారు. ఇండియాలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసేంతవరకు 3 సార్లు పెట్రోల్, డీజిల్ వెల పెరగడమయ్యింది. అది ఇంకా పెరుగుతుందని వారు చెప్తూ ఉన్నారు. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రం పెరుగుతుందా అంటే కాదు, ఇంకొక ఆయిల్ ఉంది. అంటే ఎడిబుల్ ఆయిల్. మనం వంట చేసే నూనెలన్నీ వెలలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా రెస్టారెంట్స్లో వెలలెక్కుతాయి, ఆహార వస్తువుల ఖరీదు పెరుగుతుంది, అన్ని కూడా ఎక్కుతూ ఉన్నాయి. సో ఒక గొప్ప కొరత ప్రపంచమంతటికైనా కరువు. ఇది నేను చెప్తే మీరు వేరేలాగా అనుకుంటారు. మన యొక్క ప్రధానే ఇప్పుడు నెదర్లాండ్, పోలాండ్ అంతటికీ వెళ్ళాడు కదా. అక్కడ ఆయన నెదర్లాండ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, విపత్తుల దశాబ్దం వస్తుంది. అంటే దశాబ్దం అంటే 10 సంవత్సరాలు.
తిరుగులేని పేదరికానికైన 10 సంవత్సరాలు, పావర్టీ డెకేడ్ అని చెప్తున్నారు. దాని అర్థమేంటంటే కోవిడ్, దాని తర్వాత యుద్ధం, అటు తర్వాత ఇప్పుడు తలెత్తే ఈ ఆయిల్ సమస్యలు, ఇవన్నీ కూడా చేరి ఏం చేస్తున్నాయని అడిగితే తర్వాత వచ్చే 10 సంవత్సరాలు చాలా మోసమైన పరిస్థితిలోకి నెట్టబడతాం అని వారు చెప్తున్నారు. ఆర్థిక నిపుణుల నుండి అంతమంది కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఖర్చులు తగ్గించండి, ఇంకేవేవో కూడా వారు వీటికైన కార్యాలు చెప్తూ ఉన్నాగాని వారు ఒకటి చెప్తున్నారు, మనం కొరతలోకి అడుగుపెట్టాం. ప్రపంచము కరువు యొక్క కాలంలోనికి వెళుతూ ఉంది. అయితే ఈ కరువు అన్నది ఏ దేశానికి ఎటువంటి కరువు అంటే ఇప్పుడు మనకి ఆయిల్, దీనికి సంబంధించిన మరి ఇంకా ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, దానితో పాటు ఎడిబుల్ ఆయిల్, ఇటువంటి కార్యాలు కొరత పడుతున్నాయి కదా. సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఆయిల్ సమస్య లేదు, అయితే వారికి నీటి సమస్య ఉంది. ఈ రోజు ఒక్కొక్క దేశానికి ఇటువంటి సమస్య ఉంది. సుడాన్, ఇథియోపియాలో అంత చూస్తే ఇథియోపియాలో ఎన్నో లక్షల మంది ఆహారము లేక మరణించే పరిస్థితిలో ఉన్నారు అని చెప్తున్నారు. సుడాన్ గురించి మనం ముందుగా చెప్పుకున్నాం. ప్రపంచమంతటా కొరత, ధరల పెరుగుదల, ప్రభు చెప్పినట్టే అన్నీ కూడా మన కంటికి ముందరగా సంభవిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమన్నది మరలా నేను చెప్తున్నాను, ఆరంభంలో చెప్పిన వాక్యాన్ని మరలా చెప్తున్నా, ఇవి జరగవలసి ఉన్నవి. అప్పుడు ఈ కరువు యుద్ధాలు వచ్చినప్పుడు ఇవి జరగవలసి ఉన్నవి అని చెప్తున్నారు. అయితే బైబిల్ చెప్తుంది, కలవరపడకుండా చూచుకొనుడి. ఎలా మనము కలవరపడకుండా చూచుకునేది అని అడిగినట్లయితే ఆయిల్ సమస్య ఉంది, పిండి సమస్య ఉంది. అంటే ఇప్పుడు మనకి ఆహార సమస్య ఉంది, ఎంతో మోసముగా పెరుగుతూ ఉన్నాయి సుడాన్, ఇథియోపియాలో. అయితే బాగా గమనించండి, ఇటువంటి ఒక సమస్య ఇశ్రాయేల్లో వచ్చినప్పుడు ఏలియాతో దేవుడు చెప్పింది, నువ్వెళ్ళి సారెపతి విధవరాలి ఇంట ఉండు, అక్కడ పిండి నూనె నీకు తక్కువ కాదు. ఇప్పుడు దేవుడు మనకదే చెప్తున్నాడు, సేమ్ వర్డ్. మిమ్మల్ని మీరు దేవుని వైపుగా చూస్తున్నప్పుడు, దేవుణ్ణి విశ్వసిస్తున్నప్పుడు ఈ చుట్టూ జరిగే కార్యాలను చూడొద్దు. మిమ్మల్ని దేవుడు పోషించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు 6 లక్షల పురుషులకు 40 సంవత్సరాలు అరణ్యములో పోషించిన దేవుడు. ఆయన నిశ్చయం ఈ కరువుల మధ్యలో, యుద్ధముల మధ్యలో మనల్ని కాపాడతాడు. దీనికే సిద్ధపడండి అంటున్నాం. అంటే కరువు రాదు అని అనుకున్నారు, మేం చెప్పాం వస్తుంది, అయితే సిద్ధపడండి అని. ఇప్పుడు బైబిల్లో చెప్పబడిన మాటలన్నీ జరగడం ఆరంభమయ్యాయి. కలవరపడవద్దు, ఇవన్నీ కూడా లోకంలో జరగాల్సినవే. అయినగాని మనకి దేవుడు ఎగిరి పోషించే పక్షిలా కాపాడటానికి శక్తిమంతుడై ఉన్నాడు. చివరిగా అతి ముఖ్యమైన కార్యాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నా. ఫిన్నిష్ పార్లమెంట్ అంటే ఫిన్లాండ్ పార్లమెంట్లో వాక్యాన్ని తీసి పోస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో రోమీలకు మొదటి అధ్యాయం 24 నుండి 27 వచనాలు పోస్ట్ చేసినందుకు వారికి శిక్ష విధించారు. ఎందును బట్టంటే ఆ వాక్యం చెప్తుంది, తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. స్వలింగ సంపర్కులను ఉద్దేశించి చట్టానికి విరుద్ధంగా అంటే వాక్యాన్ని వారు పోస్ట్ చేసి, వారు మరి ఏ ఉద్దేశాన్ని తెలపలేదు, వాక్యాన్ని తీసిపెట్టారు. ఈ వాక్యాన్ని ఎందుకు వేశారు? ఇది చట్టానికి అగెయిన్స్ట్గా ఉంది. ఇది చెప్పింది ఫిన్నిష్ గవర్నమెంట్, ఫిన్లాండ్ గవర్నమెంట్. అంటే వీరందరూ బైబిల్ చేతిలో ఉంచుకున్నవారే. సో చివరి కాలంలో వాక్యము కరువు మన కంటికి ముందరగా ఏర్పడుతుంది. చివరిగా మీరు చూసినట్లయితే ట్రంప్ ఒక ఆశ్చర్యమైన పని చేశాడు. ఎప్పుడూ మనం ట్రంప్ గురించి చెప్పేప్పుడు కొన్ని కార్యాలు యాంటీక్రైస్ట్ పనులు చేసుకుంటూ వస్తున్నాడని చెప్పాం కదా. ఇప్పుడు ఆ యొక్క వరుసలో అది బలపరిచే మరొక విషయం ఏంటని అడిగినట్లయితే, ముందుగానే అతడొచ్చి డబ్బు కాగితం మీద తన ఫోటో వేసుకున్నాడు, తర్వాత పాస్పోర్ట్ ప్రవేశపెట్టడం, తర్వాత బంగారపు పూత ప్రతిమ నిలిపాడు, ఇలాగా ఆ సమాధాన ఒప్పందాలు, బోడపీస్ ఆరంభించాడు, ఇటువంటి చేసుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేశాడనేది చూసినట్లయితే ఇస్రాయేల్కి వెళ్ళి నేను రాజవుతానని అనౌన్స్ చేశాడు. అంటే ఇప్పుడు ఆయన పదవీకాలం ఇక్కడ ముగిసిన వెంటనే ఇస్రాయేలు నాకు 99% మద్దతు ఉంది, అక్కడికెళ్ళి నేనేం చేస్తాను, ప్రైమ్ మినిస్టర్గా నుంచుంటాను. యాంటీక్రైస్ట్ ఇదే చేస్తాడు. బాగా గమనించండి, అతడు ప్రపంచాన్ని ముగించి చివరికి యెరూషలేములోకి ప్రవేశిస్తాడని ఉంటుంది. అక్కడ తన్ను దేవునిగా కనుపరుచుకునేవాడిగా ఉంటాడు. ముందుగానే ప్రతిమను చేశాడు. ఇప్పుడు ఇస్రాయేల్లోకి ప్రవేశిస్తానంటున్నాడు. ఇది జరుగుతుందా, సాధ్యపడుతుందా మనకే తెలీదు. ఇస్రాయేల్లో నిలబట్టం కూడా అవ్వదు. చూడండి, అక్కడ ఆ ఊరు సిటిజన్ అయి ఉండాలి. రెండవది చాలా ఉన్నాయి. అయితే అతని ఆశను చెప్తున్నా. ఆయన అంటున్నాడు, నేను ఇస్రాయేల్కి వెళ్ళి అక్కడ ప్రధానిగా నుంచుంటాను అని చెప్తున్నాడు. సో ఇది యాంటీక్రైస్ట్ యొక్క అన్ని గుణాతిశయాలు ఈయనలో కనపడుతున్నాయి. తిరిగి చెప్తున్నాను, ట్రంప్ యాంటీక్రైస్ట్ కాదు. అతడు ఐరోపా దేశం నుండే వస్తాడు.